హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నేను మిల్క్ డెలివరీకి వెళ్ళినప్పుడు ఒక అక్క ఒక మాట అంది. మీ మిల్క్ చాలా కొంచెం నీళ్ళగా ఉంది, ప్యాకెట్ మిల్క్ థిక్గా ఉంది అన్నట్లు ఒక కామెడీగా ఒక మాట అంది. సో ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి, తర్వాత నేను చెప్తాను. ఇంకా మన హెల్త్ని డ్యామేజ్ చేసేది మిల్క్. ఆవు నుంచి వస్తే ఆవు పాలు అంటారు, బర్రె నుంచి వస్తే బర్రె పాలు అంటారు. మనం తాగేదేంటి? ప్యాకెట్ నుంచి వస్తాయి ప్యాకెట్ పాలు. అవి ఆవు నుంచి బర్రె నుంచి అదేమి రావు. చాలా వరకు అవి కెమికల్స్, దాని నుంచి ప్యాకెట్ నుంచే తయారు చేస్తారనుకోండి. నిజంగా 18 నుంచి 24 రకాల కెమికల్స్ ఉంటాయండి. దాంట్లో డిటర్జెంట్ ఉంటుంది, తౌడు ఉంటుంది, యూరియా ఉంటుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది, సింథటిక్ కలర్ ఉంటుంది, అలాగే స్టోరేజ్ కెమికల్ ఉంటుంది. మళ్ళీ థిక్గా కావడానికి దాంట్లో మీకు ఆల్బుమిన్ కలుపుతాడు, మళ్ళీ ఎక్స్ట్రా కాల్షియం యాడ్ చేస్తాడు, మీకు ఎక్స్ట్రా ఫ్యాటు ఇవన్నీ యాడ్ చేసి తయారు చేస్తాడు దాంట్లో. కాబట్టి దాన్ని మనం తీసుకుంటే పాలు ఎలా అవుతాయండి? పాల లాంటి పదార్థాలు తీసుకుంటాం. మేము చెప్పేది ఏంటంటే పాలు తీసుకోండి, పాల లాంటి పదార్థాలు కాదు కావాల్సింది. పాల లాంటి పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం బాగున్నటువంటి ఫీలింగ్ ఒకటే వస్తుంది, కానీ ఆరోగ్యం బాగోదు. సో చూసారు కదండి, ప్యాకెట్ మిల్క్కి రా మిల్క్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది. ప్యాకెట్ మిల్క్లో ఇన్ని టైప్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయండి. సో అందుకనే ప్యాకెట్ మిల్క్ కొంచెం థిక్గా కనిపిస్తుంది. మీరు 1 లీటర్ పాలల్లో 1 లీటర్ నీళ్ళు యాడ్ చేసినా కూడా అది కొంచెం థిక్గానే ఉంటుందండి. సో మీ పిల్లలకి ప్యాకెట్ మిల్క్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోండి, ఇన్ని టైప్ ఆఫ్ కెమికల్స్ మన పిల్లలకి ఇస్తున్నామని ఆలోచించండి. సో మ్యాక్సిమం రా మిల్క్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీ చుట్టుపక్కల ఫార్మర్స్ ఎవరైనా ఉంటారు రా మిల్క్ ఇచ్చేవాళ్ళు, ప్యూర్గా ట్రై చేయండి. సో మేము ఈ ఫ్రెష్ కల్చర్ని స్టార్ట్ చేయడానికి చాలా మెయిన్ రీజన్ ఉంది, పెద్ద మోటివ్ ఉంది. సో మేము ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాము, ఎందుకు స్టార్ట్ చేసాము అనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తామండి. సో అప్పటి వరకు ప్లీజ్ డూ ఫాలో అవర్ పేజ్ ఫ్రెష్ కల్చర్. థ్యాంక్ యూ అండి.